దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. రండి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 124వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలననే మనకు సహాయము కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లరా, భూమి ఆకాశములు సృజించిన యెహోవా నామం వలననే మనకు సహాయము కలుగుచున్నది అని కీర్తనకారుడు ప్రభువుని స్తుతిస్తున్నాడు. అవును, మన జీవితాల్లో మనకు ఏ సహాయం కావాల్సి వచ్చినా అది సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్ద నుండి మాత్రమే మనం పొందుకోగలుగుతాం. ఈ లోకంలో ఎవరు మనకు సహాయకులుగా ఉండలేరు. ఒకవేళ మానవులుగా ఎవరైనా సహాయకులుగా ఉన్నా అది కొంతవరకు మాత్రమే, కానీ పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క సహాయం మనకు లభించాలి, పరిపూర్ణమైనటువంటి సహాయం చేత మనం నింపబడాలి అని ఆశపడినట్లయితే అది ఖచ్చితంగా దేవుని వలన మాత్రమే మనం పొందుకోగలుగుతాం. ఆయన సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాన్ని కూడా తన మాట చేత కలుగు చేసిన గొప్ప దేవుడు. కనుక ఉదయకాల సమయంలో అటువంటి విశ్వాసాన్ని మనమును కలిగి ప్రభువులో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనం బలపరచాలని, అట్టి విశ్వాసాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించునుగాక. ఆమెన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ మాటలు జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చారు, మీకు వందనాలు దేవా. మా స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యము, బలము, శక్తిని ప్రతి ఒక్కరికి నీ నామములో దయచేయండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి దేవా. బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములు, ఉద్యోగులను కూడా దీవించండి. మా గ్రామములను, పట్టణాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని మేలైన కార్యాలు వారందరికీ జరిగించండి. ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు ప్రతి కుటుంబాల్లో జరిగించండి. ప్రతి ఒక్కరిని నూరంతలుగా ఆశీర్వదించమని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొనిచున్నాను దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు. ఇది నాని చక్కటి కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. వారి జీవితాల్లో నెమ్మది, సమాధానం అనుగ్రహించి బలపరచండి తండ్రి. అయా, నీ కృప ద్వారా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. మీకే వందనాలు, స్తోత్రాలు. మా దేశాన్ని, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా దీవించి ఆస్వాదించి నెమ్మది, క్షేమమును వారికి అందరికీ అనుగ్రహించి బలపరిచి గొప్ప కార్యాలు జరిగించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో ఉన్నటువంటి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రియ బిడ్డలందరి కొరకు సదులు జ్ఞాపకం చేసుకొనిచున్నాను. వారి కష్టార్జితం, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దయచేయండి. వారి చుట్టూ మీ పరిశుద్ధాత్మ సన్నిధి వారికి తోడుగా, నీడగా ఉంచి నడిపించండి దేవా. ఈ దినాన్ని ఎవరైతే బలహీనులుగా ఉండి సందులో కన్నీళ్లు కరుస్తున్నారో వారి ప్రతి కన్నీటిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో నెమ్మది, సమాధానమును సమృద్ధిగా అనుగ్రహించండి. బిడ్డల చదువుల్లో మంచి జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవా. శ్రమల్లో ఉన్న వారిని ప్రభు లేవనెత్తండి. నీ వలనే సహాయము అని ప్రభు వారి నీ వైపు కళ్ళెత్తు ఉండగా వారి జీవితాల్లో గొప్ప సహాయమును అనుగ్రహించి మీరే మహిమా, ఘనత, ప్రభావాలు పొందుతారని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.